సారీ అగ్రద్వయ కవాటం రక్తాన్ని దేని నుండి దేనిలోకి పోనిస్తుంది? ఎడమ కన్నిక నుండి ఎడమ కటరిక, ఎడమ కన్నిక నుండి ఎడమ జఠరిక. రక్తనాళాలు తెగినప్పుడు రక్తం గడ్డకట్టడంలో పాల్గొనే ప్రోటీన్స్. ఫైబ్రినోజన్, ప్రోథాంబిన్. రక్త గుచ్చకరణానికి కారణమైన చర్య. ప్రతిజనకము, ప్రతిరక్షకము. జంతువుల్లో డెఫ్రిడియాలు మూత్రపిండాన్ని ఏర్పరుస్తాయి. ఏ జంతువులు అని అడుగుతున్నారు? మొలస్కలలో. కేలిసెస్ నుండి మూత్రం ఇక్కడకు వెళ్తుంది. వృక్కద్రోణి. రక్తకేశనాళాన్ని కాగుచ్చాన్ని ఏర్పరిచేది. రక్తకేశ నాళికా గుచ్చాన్ని ఏర్పరిచేది. బౌమన్ గుళికలోని అపవాహి ధమని. శరీరంలో టెలిఫోన్ వైర్లలా పనిచేసే నిర్మాణాలు. నాడులు. జ్ఞానాంగాల నుండి మెదడుకు లేక వెన్నుపాముకు వార్తలను తీసుకొని పోయే నాడులు. అభివాహి నాడులు. మైలిన్ తొడుగులోని చిన్న చిన్న ఖాళీలను ఈ విధంగా పిలుస్తారు. రన్వీర్ కణుపులు. వెన్నుపాములో సమాచారాన్ని విశ్లేషించి ప్రతిచర్యలను ఉత్పత్తి చేసే కణాలు. మధ్యస్థ నాడీ కణాలు. ఎముకల్లో కాల్షియం ఫాస్ఫేట్ల స్థాయిని నియంత్రణ చేసే హార్మోను. పారాథార్మోన్. ప్రసవమైన తర్వాత క్షీరోత్పత్తిని ప్రోత్సహించే హార్మోను. ప్రొలాక్టిన్. థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరమైన మూలకం. అయోడిన్. ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ఉపయోగం. పైవన్నీ ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధి, ఫాలోపియన్ల నాళాల అభివృద్ధి, గర్భాశయం, స్తన గ్రంథుల అభివృద్ధి. నెక్స్ట్, ద్విధా విచ్ఛత్తి వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి సంపాదించడానికి